తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినం కొరకై, దేవుని పరిశుద్ధ వాక్యం వినుట కొరకై, మనల్ని మనం సిద్ధపరచుకొనుటకై తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రమైన మా జీవితాలు ప్రేమించి ఆశీర్వదించి ఈ పరిశుద్ధ దినం కొరకై మీ సన్నిధిలో ప్రవేశించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ పరిశుద్ధ సన్నిధిలో ఒక గడియ గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం కనుక నీ జీవవాక్యాన్ని చేతపట్టుకొని, నీ పరిశుద్ధ వాక్యంని చేతపట్టుకొని ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించుటకు మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యానుసారంగా ప్రార్థనా జీవితంలో మమ్మల్ని నడిపించమని తండ్రి, నీ పరిశుద్ధ పరిచర్య కొరకు మమ్మల్ని ప్రతిష్ఠించుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారో వారందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును వారికి దయచేయండి. నీ పరిశుద్ధాత్మ వాక్యాలు, నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినుటకు, నీ పరిశుద్ధాత్మానుసారమైనటువంటి చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం కృప చూపించమని, నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తి గల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనం వినుటకు గాను మనల్ని మనం ఎంతగానో సిద్ధపరచుకుందాం. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం. అదేంటంటే వేదాంత విద్య, విశ్వాస జీవితం. వేదాంత విద్యను అనుసరించి విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగాలని చెప్పి ఈ దినవాక్యం మన కొరకు ఏర్పాటు చేయబడినది. వేదాంత విద్యను అనుసరించి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి అని చెప్పేసని ఈ రెండు విషయాలు మనం చూసినట్టయితే, మరి వేదాంత విద్యను ఇంగ్లీష్లో మరి థియలాజికల్ ఎడ్యుకేషన్ అంటారు. థియలాజికల్ ఎడ్యుకేషన్. మరి విశ్వాస జీవితాన్ని చూస్తే ఫెయిత్, విశ్వాసంలో జీవించాలి. విశ్వాసంలో జీవించడానికి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి థియలాజికల్ ఎడ్యుకేషన్ని మనం విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగడానికి ఉపయోగించుకోవాలి. నాలెడ్జ్, థియలాజికల్ ఎడ్యుకేషన్ గివ్స్ యూ ద నాలెడ్జ్. విద్య ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య అది ఏ విద్య అయినా కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, సెక్యులర్ ఎడ్యుకేషన్ కావచ్చు, థియలాజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఏ ఎడ్యుకేషన్ నువ్వు నేర్చుకుంటూ, ఏ విద్యను నువ్వు అభ్యసిస్తావో ఆ విద్యలో నువ్వు ప్రావీణ్యాన్ని పొందుతావు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. బట్ ఫెయిత్ గివ్స్ యూ ద లైఫ్. విశ్వాసం అనేది జీవితాన్ని జీవించేది, జీవింపచేసేది విశ్వాసం. ఇక్కడ మనం చూసినట్టయితే వేదాంత విద్య నేర్చుకోవాలి, నేర్పించాలి. విద్య అనేది నేర్చుకోవాల్సింది, తర్వాత నేర్పించవలసింది. విశ్వాసం అనేది జీవించేది, జీవింపచేసేది. ఈ రెండు వ్యత్యాసాలు మీరు గమనించాలి. మళ్ళీ చెప్తాను. విశ్వాసము నీ జీవితంలో అనుభవ జ్ఞానాన్ని పెంచుద్ది. నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ విత్ విజ్డమ్. నువ్వు వేదాంత విద్య చదువుకుంటే నీకు దేవుని గూర్చిన జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. విశ్వాస జీవితం అనేది వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును అని చెప్పి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చెప్పబడ్డది. ఇక్కడ మీరు గమనించండి. విశ్వాసం అనేది జీవించేది ప్లస్ జీవింపచేసేది. విశ్వాస జీవితము, వేదాంత విద్య, విశ్వాస జీవితము అనే రెండు విషయాల గురించి మీకు చెప్తున్నాను. అనేది థియాస్ అనే మాటను చూద్దాం. థియాస్ అంటే గాడ్, దేవుడు. థియాస్ అంటే దేవుడు. లాజీ అంటే సైన్స్. థియాలజీ అంటే సైన్స్ ఆఫ్ గాడ్. సిస్టమాటిక్ ఎడ్యుకేషన్
అబౌట్ గాడ్ త్రూ ద బైబిల్. అంటే థియాలజీ అనగానే మనకేమర్థం చేసుకోవాలంటే, థియాస్ అంటే గాడ్, దేవుని గూర్చేటువంటి జ్ఞానాన్ని క్రమబద్ధంగా సిస్టమాటిక్గా బైబిల్ను అనుసరించి బైబిల్ ఆధారంగా పరిశుద్ధ గ్రంథం యొక్క ఆధారంగా నేర్పించేది, నేర్చుకునేది వేదాంత విద్య. అది వేదాంత విద్య అనేదానికంటే కూడా నా పరిభాషలో వాక్యానుసారంగా మనం చూస్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్టయితే, ఒకసారి నేను చదువుతాను చూడండి. నంబర్స్ చాప్టర్ 24 వర్సెస్ 16. అక్కడ మనం చూస్తే దైవవాక్కులను వినిన వాని వార్త, దైవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము చూచెను, లేదా సర్వశక్తుని యొక్క దర్శనము పొందెను. ఎప్పుడు అనంటే, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై, అక్కడ మనం చూసినట్టయితే పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను అని చెప్పేసి అన్నది. ఇక్కడ థియలాజికల్ ఎడ్యుకేషన్ అనే మాటకి ఏముందంటే మహోన్నతుని విద్య. అక్కడ మనం చూసినట్టయితే దైవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. వాట్ ఈస్ థియలాజికల్ ఎడ్యుకేషన్ అంటే మహోన్నతుని విద్య. ఇది సామాన్యుడు ఏదో తను సంకలో పెట్టుకొని వెళ్ళి చదువుకునేటువంటిది కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ గమనించండి. ఏదో ఆషామాషిగా వెళ్ళి నేను బైబుల్ కాలేజీలో నేను 3 సంవత్సరాలు చదువుకొని వస్తాను, 4 సంవత్సరాలు చదువుకొని వస్తే, దట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ రాంగ్. ఆ ఉద్దేశం చాలా తప్పు. చాలామంది ఈ రోజులలో థియలాజికల్ ఎడ్యుకేషన్ని లేదా వేదాంత విద్యను, దైవవాక్యాన్ని లేదా మహోన్నతుని విద్యను ఏదో సామాన్యంగా చదువుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవడానికో లేకపోతే వాళ్ళ పడుకుబడి పెంచుకోవడానికో కానీ దేవుని ఉద్దేశం వేరు. మళ్ళీ చెప్తాను, ఎడ్యుకేషన్ గివ్స్ యూ ద నాలెడ్జ్, అండ్ ఎడ్యుకేషన్ గివ్స్ యూ ద నాలెడ్జ్ టు ప్రిపేర్ ద నాలెడ్జ్ విత్ అదర్స్. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి విద్య ఉపయోగపడుతుంది, ఇతరులను జ్ఞానవంతులుగా చేయడానికి విద్య ఉపయోగపడుతుంది. జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్. విశ్వాసం అనేది అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది. వేదాంత విద్య అనేది జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని గూర్చిన జ్ఞానము నీకు కావాలంటే నువ్వు వేదాంత విద్య చదవాలి. థియలాజికల్ ఎడ్యుకేషన్ దేవుని గూర్చి తెలుసుకోవడానికి సిస్టమాటిక్గా ఒక క్రమబద్ధంగా దేవుని గూర్చినటువంటి జ్ఞానమును క్రమశిక్షణతో అభ్యాసం చేయాలంటే యూ నీడ్స్ ద థియలాజికల్ ఎడ్యుకేషన్. బట్ వెన్ యూ టర్న్ టు ద ఫెయిత్, విశ్వాసం అనేది అనుభవ జ్ఞానానికి సంబంధించింది. నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్. మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎన్నో గ్రామాలలో పనిచేశాను, సేవ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. గ్రామాల్లో ఏం జరుగుతుందంటే, గ్రామాల్లో వారికి చదువు తక్కువ, విద్య అనేది చాలా తక్కువ, కానీ అనుభవ జ్ఞానం అనేది చాలా ఎక్కువ. మీరు గమనించండి, నువ్వు విద్య ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోగలవు, కానీ విద్య ద్వారా అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలంటే చాలా కాలం పడుతుంది. ఈ విద్య నీ అనుభవ జ్ఞానానికి చాలా కాలం పడుతుంది. ఈరోజు నేను మీకు 2 విషయాలు చెప్తున్నాను. థియలాజికల్ ఎడ్యుకేషన్, గ్రోయింగ్ నాలెడ్జ్ అండ్ డూయింగ్ ద వర్క్స్ విత్ ఫెయిత్. అంటే వేదాంత విద్యను అభ్యసించుకొని విశ్వాస జీవితంలో క్రియాశీలంగా బ్రతకడం. ఇక్కడ మనం చూసినట్టయితే వేదాంత విద్య అనేది, థియాలజీ అనేది
దైవ జ్ఞాన శాస్త్రము. ఫెయిత్ అనేది నీ జీవిత సమస్య, నీ జీవితంలో కావాల్సింది. విశ్వాసం అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్, ఫెయిత్ ఈజ్ లైఫ్, జీవితం. విశ్వాసం అనేది జీవితానికి సంబంధించింది. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తారంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. నేను పల్లెటూళ్ళలో పనిచేశాను, మీకు చెప్పాను కదా. గ్రామంలో ఉన్న వాళ్ళకి చదువుకునే విద్యను గూర్చిన జ్ఞానం లేదు, కానీ వారికి విశ్వాసాన్ని గూర్చిన జ్ఞానం ఉంది, అనుభవ జ్ఞానం చాలా ఉంది. జ్ఞానమునకు మించినది అనుభవ జ్ఞానం. ఐజయా చాప్టర్ 53 వర్సెస్ 11, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఎట్లా చేస్తాడంటే, తనకున్న అనుభవ జ్ఞానము చేత. దేవుని సేవకునికి థియలాజికల్ ఎడ్యుకేషన్ ద్వారా లేదా వేదాంత విద్య ద్వారా జ్ఞానం వస్తుంది, కానీ సేవలోకి దిగిన తర్వాత సేవ చేస్తుంటే అనుభవ జ్ఞానం వస్తుంది. సేవకునికి అనుభవ జ్ఞానం, విద్యార్థికి జ్ఞానం. నువ్వు వేదాంత విద్య చదువుకునేటప్పుడు నువ్వు విద్యార్థివి, ఒక థియలాజికల్ కాలేజ్లో నువ్వు ఒక విద్యార్థివి. వెన్ యూ కమ్ టు బ్యాక్ టు ద ఫీల్డ్, నువ్వు సేవా పొలంలోకి వచ్చినప్పుడు నువ్వు విద్యార్థివి ప్లస్ సేవకుడివి. అంటే దేవుని సన్నిధిలో నేర్చుకుంటుండాలి, నువ్వు ఇక్కడ అనుభవ జ్ఞానంతో పరిచర్య చేస్తుండాలి. తన సేవకుడు థియలాజికల్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ రాయబడలేదు, కానీ తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మరి ఒకసారి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను. థియలాజికల్ ఎడ్యుకేషన్, వేదాంత విద్య లేకపోతే మహోన్నతుని విద్య, దైవ జ్ఞానమును గూర్చిన విద్య నీకు జ్ఞానమునిస్తుంది, జ్ఞానమును పంచిపెట్టడానికి సహాయం చేస్తుంది. ఒక థియలాజియన్ ఇంకో థియలాజియన్ని తయారు చేయగలడు, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని సిద్ధపరచగలడు. మరి థియలాజియన్ ఎప్పుడు విశ్వాసి అవుతాడు అని అంటే, థియలాజియన్ ఎప్పుడైతే తన యొక్క వేదాంత విద్యను ఇంప్లిమెంట్ చేసుకుంటాడో, అంటే ఇంప్లిమెంట్ చేయడం అంటే అర్థమేంటి, తన జీవితంలో ప్రాక్టికల్గా అంటే క్రియాశీలకంగా చేస్తాడో, అప్పుడు ఆ యొక్క వేదాంత విద్య విశ్వాస అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈరోజు దేవుని వాక్యం నీకు చెప్తున్న మాట ఇదే. ఒకటే గుర్తుపెట్టుకోండి, థియాస్ అంటే దేవుడు, ఆంథ్రపాస్ అంటే మానవుడు. థియాస్ అంటే దేవుడు, ఆంథ్రపాస్ అంటే మానవుడు. థియాలజీ, ఆంథ్రోపాలజీ, జువాలజీ, బయాలజీ కదా, సోషియాలజీ కదా, ఇవన్నీ మనం చూసినట్టయితే లాజీ వస్తుంది చూడండి. అది వాటిని గూర్చిన శాస్త్రాన్ని క్రమబద్ధంగా నేర్పించేది లాజీ. ఓకే కదా. ఈరోజు స్పష్టంగా మీరు నేర్చుకోండి, థియలాజికల్ ఎడ్యుకేషన్ అనేది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఇతరులను జ్ఞానవంతులుగా చేయడానికి ఉపయోగపడుతుంది. విశ్వాస జీవితం అనేది అనుభవ జ్ఞానం ఇస్తుంది, అనేకులకు అనుభవ జ్ఞానాన్ని పంచిపెట్టేగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక్కసారి మీరు నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 12. ఓకే కదా. ఈరోజు పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్ పాఠం అదే ఉంది కదా. ఒకటి మీరు చూడండి, మోషేని గురించి ముందు జ్ఞాపకం చేసుకోండి. మోషే ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుడు మోషేని ఎదుర్కొన్నాడు, మోషే దేవుని ఎదుర్కొన్నాడు. ఈరోజు మనం చూసినట్టయితే ఈ యొక్క మోషే జీవితాన్ని ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తాను. ఒక విషయం మోషే జీవితం గురించి చెప్తాను.
మోషే అనగా నీటి నుంచి తీయబడ్డవాడు లేదా నీటి నుంచి రక్షించబడ్డవాడు. ఈ మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, నీటి నుంచి తీయబడ్డము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ బాప్తిస్మానికి గుర్తుగా ఉంది. అతడు నీటి నుంచి తీయబడ్డాడు, నీళ్లలో నుంచి రక్షించబడ్డాడు. తనకు తెలవని దినాల్లో దేవుని ప్రణాళిక మోషే జీవితంలో క్రియ సాగిస్తుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే నీటి నుంచి తీయబడ్డాడు, నీళ్లలో నుంచి రక్షించబడ్డాడు. అంటే అప్పుడే దేవుని యొక్క ప్రణాళిక ఆయన జీవితంలో ఉంది అని చెప్పి. దానికంటే ముందుగా మరి తల్లి గర్భంలో రూపించబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే మోషేని గూర్చిన ప్రణాళిక దేవుని యొక్క హస్తంలో ఉంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వినుచున్న నీవు మరి 11 జూలై 2021లో నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావు. కానీ ఈ వాక్యాన్ని వినవలసినటువంటి ప్రణాళిక, ఈ యూట్యూబ్ ద్వారా నువ్వు వాక్యం వింటున్నటువంటి ప్రణాళిక ఎప్పుడుది అనంటే, జగత్తు పునాది వేయబడక ముందు, యేసుపాదం అనే వ్యక్తి పుట్టక ముందు, వాక్యం వినుచున్న నువ్వు పుట్టక ముందు దేవుడు ఈ ప్రణాళికను వేశాడు. ఏం ప్రణాళిక వేశాడంటే 11 జూలై 2021లో యేసుపాదం అనే వ్యక్తి ద్వారా నేను వాక్యం చెప్తున్నాను. ఆ వాక్యం నువ్వు విని మారు మనసు పొందాలి అని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక, నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే, పుట్టక మునిపే, నువ్వు పుట్టక మునిపే దేవుడు ఆ ప్రణాళిక వేశాడు. ద ప్లాన్ హ్యాస్ కమ్ ఇన్ ద యాక్ట్ అంటే అర్థమేంటంటే, దేవుని ప్రణాళిక క్రియ జరిగించే కాలం వచ్చేసింది. ఆ కాలము వచ్చింది. ఏంటి ఆ కాలము అనంటే, అక్కడ మీరు చూస్తే నిర్గమకాండము 3వ అధ్యాయం మనం చూస్తే చూడండి ఒకసారి. మోషే మిద్యాను యాజకుడని ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఎవరు వచ్చారంటే మోషే వచ్చాడు. తన ఉద్దేశం ఏంటంటే, నేను గొర్రెలను మేపుతున్నానని అనుకున్నాను తప్ప దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆయనకి తెలియదు. అవునా? కరెక్టేనా? ఆ రోజు ఉదయాన్నే లేచాడు, రెగ్యులర్గా గొర్రెలు మేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే, అతడు తను తెలవకుండానే దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చేసాడు. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఆ పర్వతం ఎవరిదంటే దేవుంది. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టునకు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అని అనుకున్నాడు. ఇక చూడలే. అంటే దేవుని పర్వతానికి వచ్చాడు. ఆ పర్వతం దగ్గర ఒక మండుచున్న పొద ఉంది. ఆ పొద దగ్గరికి వచ్చేయాలని చెప్పి తను అనుకుంటున్నాడు. అంతే, ఇంకా రాలేదు. నేను చూచేదను అని అనుకున్నాడు. ఇది ఎవరి తలంపు అంటే మోషే యొక్క తలంపు. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. నీ తలంపులు వేరు, దేవుని తలంపులు నీ ఎడల వేరు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితము దేవునితో కలిసినప్పుడు, లేదా దేవునితో ఎన్కౌంటర్ విత్ గాడ్, నువ్వు దేవునితో కలుసుకున్నప్పుడు నీ జీవిత విలువలు మార్చబడుతున్నాయి. నీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అక్కడ మీరు చూసినట్టయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఎక్కడుందో తెలుసా మీకు? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉంటుంది. నా తలంపులు మీ తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి. మోషే తలంపు ఏంటో తెలుసా? నేను ఆ పర్వతానికి వెళ్ళాలి, అక్కడ మండుచున్న పొద ఏంటో చూడాలి, ఆ పొద ఎందుకు కాలిపెట్టలేదో నేను తెలుసుకోవాలి. అంటే తను ఎందాక కూడా
ఆ పొదను గురించి, ఆ మంటల గురించి, ఆ పర్వతాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. అక్కడ మీరు గమనించండి, ఒక మంచి మాట రాయబడ్డ చూడండి 4వ వచనంలో. 4వ వచనం, దాన్ని చూచుటకు మోషే ఆ తట్టు వెంట చూస్తున్నాడు. అక్కడ అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మోషే మండుచున్న పొదను చూశాడు. మోషే ఆ తట్టు రావడం దేవుడు చూశాడు. మీకేమన్నా కొంచెం అర్థమైందా? నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు నీ తట్టు తిరుగుతాడు. యాకోబు పత్రిక 4 అంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. నువ్వు దేవుని యొద్దకు రావాలంటే నీ జీవితంలో యూ హ్యావ్ టు టర్న్ టు గాడ్. నువ్వు దేవుని వైపు తిరగాలంటే, మోషే దేవుని వైపు తిరగాలంటే తను ఏమనుకుంటే ఈ వింత ఏంటో చూస్తా అనుకున్నాడు. తను చూడాలనుకుంది వింత. మీరు చూడండి, ఆ వింత ఏంటో చూద్దామంటే, మోషే నువ్వు వింత చూడడానికి వస్తున్నావా, నేను నీకు అంతా చూపిస్తా అన్నాడు. ఎంత చూపించాను తెలుసా? ఆయన చనిపోకముందు ఆ వాగ్దాన దేశాన్ని కూడా చూపించాడు. చనిపోయిన తర్వాత మహిమ శరీరంతో రూపాంతర కొండ మీద ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించేలా చేశాడు. ఈరోజు నేను చెప్తున్నానంటే, నువ్వు చూడాలనుకుంది వింత కావచ్చు, కానీ దేవుడు చూపించాలనుకుంది అంతా చూపిస్తాడు. ఇక్కడ చూడండి, మోషే ఆ తట్టు వచ్చుట దేవుడు చూచెను. మోషే చూడాలనుకున్న వింత మోషే చూశాడు. దేవుడు చూపించాలనుకున్న అంతా దేవుడు చూపించేశాడు. ఈరోజు నీ జీవితంలో ఇదే జరగబోతుంది. ఈరోజు దేవుడు నన్ను కలుసుకుంటాడని, నేను దేవుడిని కలుసుకుంటా అని చెప్పి మోషే అనుకోలేదు. అది మోషే తలంపు ఏంటంటే, ఆ మండుచున్న పొదను చూడాలి. ఆ మండుచున్న పొద కాలిపోవట్లేదు. అగ్ని నడుమలో ఉంది, నడుమన అగ్ని ఉంది, కానీ పొద కాలిపోవట్లేదు. అది పచ్చని చెట్టు, పచ్చని పొద. ఆ పచ్చని పొద ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా ఉంది. ఆ మధ్యలో మంట దేవుని యొక్క దూతలకు, దేవుని దూత ప్రత్యక్షం అంటే మనం చూస్తున్నాం. ఆ మంటలో ఆ పొద కాలిపోవట్లేదు. ఆ వింతను చూడాలనుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నాకేదో వింత చేయాలి, దేవుడు నాకేదో చేస్తేనే నేను దేవుడిని నమ్ముతా. నథింగ్ డూయింగ్. నువ్వు ఆ తట్టుకు రావాల్సి ఉంది. దట్ డే హ్యాస్ కమ్, ద టైమ్ హ్యాస్ కమ్ టు టర్న్ టు గాడ్. నువ్వు దేవుని వైపు తిరగవలసిన సమయం ఒకటి ఉంది. అది తిరగడం జరిగితే నీ బ్రతుకు మారిపోతుంది. ఈరోజు దేవుని వైపు చూస్తున్నావా? ఒకసారి మోషేతో దేవుడు ముందు మాట్లాడాడు. మోషే దేవునితో మాట్లాడలేదు, కానీ దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మోషే నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడవమన్నాడు. అవునా? దేవుడు మోషేని పేరు పెట్టి పిలిచి మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు తన ఉద్దేశాన్ని, తను చేయబోయే కార్యాన్ని మోషేకు తెలియజేస్తున్నాడు. ఈరోజు థియలాజికల్ ఎడ్యుకేషన్ ద్వారా, దేవుని యొక్క మహోన్నతుని విద్య ద్వారా దేవుని గూర్చిన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. బట్ వెన్ యూ టర్న్ టు గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క తిరుగుతావో, నువ్వు దేవుని యొక్క ప్రణాళికలు, దేవుడు చేయబోయే కార్యాలని నువ్వు తెలుసుకోవచ్చు. ఏంటో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను నీకు తోడై ఉంటా అన్నాడు. నేను నిన్ను ఫరో దగ్గర పంపిస్తా అన్నాడు. నేను ఇశ్రాయేలును రక్షిస్తా అంటున్నాడు. నేను నీకు తోడై ఉంటా అన్నాడు. నువ్వు వెళ్ళే స్థలం నేను వస్తా అంటున్నాడు. నేనే నీతో ఉంటా అంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. ఏ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి మీకు తెలుసా? మోషే జీవితమే మారిపోయింది. మోషే నడక మారిపోయింది. మోషే ఆలోచనలు మారిపోయినాయి. మోషే తలంపులు మారిపోయినాయి. ఈరోజు దేవుని స్వరాన్ని వింటే, దేవుని మాట వింటే, దేవుని చిత్తానికి లోబడితే నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు తెలుసా? 6 లక్షల మందిని కాల్బలాన్ని నడిపించడానికి దేవుడు మోషేని పట్టుకున్నాడు. మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెలన్నీ పక్కకు పోయి దేవుని గొర్రెలు
అనగా దేవుని ప్రజలు మోషేకు అప్పగించబడ్డారు. మామ మందను వదిలేశాడు, దేవుని మందను పట్టుకున్నాడు. కీర్తనలు 100వ కీర్తనలో 3-4 వచనాలు మీకు తెలుసు కదా. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అనగా మనము దేవుని ప్రజలము, మనము దేవుడు యొక్క మేపేటువంటి గొర్రెలం. ఇప్పుడు మోషేకి ఏం జరిగిందంటే మామ మందను, మామ గొర్రెలను తీసి మామకి ఇచ్చేశాడు. తన గొర్రెలను, తన మందను, తను మేపేటువంటి గొర్రెలను, తను మేపేటువంటి మందను మోషే చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? మోషే తలంపులు మారిపోయాయి, దేవుని తలంపులు ప్రారంభమయ్యాయి. మోషే తలంపులకు ముగింపైంది, అక్కడ దేవుని కార్యానికి ప్రారంభం జరిగింది. ఈరోజు దేవుడు ఈ చిన్న వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ఒక సూచన నీకు చెప్తాను. ఏంటి ఆ సూచన అంటే, నేను నీకు తోడైనాను కాబట్టి నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని మళ్ళీ ఇదే పర్వతానికి వస్తావు. 12వ వచనం మీరు చూడండి దయచేసి. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడైందును, నిన్ను పంపినంతకు ఇది నీకు సూచన. దిస్ ఈజ్ ద సైన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నీకు ఒక సూచన ఇస్తున్నాడు. ఏంటి ఆ సూచన తెలుసా? చూడండి, ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఎక్కడైతే నేను నిన్ను పిలిచానో, ఎక్కడైతే నువ్వు నా స్వరాన్ని విన్నావో, ఎక్కడైతే నేను నీకు నా ఉద్దేశాన్ని తెలియజేశానో ఆ స్థలానికి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను తీసుకొని వస్తావు. ఇదే పర్వతం మీద మీరు దేవుణ్ణి సేవిస్తారు. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక, జరగబోయే సంగతిని దేవుడు చెప్తున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంగతి మోషే చూస్తున్నాడు. మండుచున్న పొదని మోషే చూస్తున్నాడు. జరగబోయే సంగతులు దేవుడు చెప్తున్నాడు. వెన్ యూ ఎన్కౌంటర్ విత్ గాడ్ యూ విల్ నో ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికను నువ్వు తెలుసుకుంటావు. తర్వాత ఏం జరిగింది సార్? మోషే ఆ ప్రజలందరినీ తీసుకొని వచ్చాడు. దేవుని పర్వతంకి వచ్చి దేవుణ్ణి సేవించడం జరిగింది. నిశ్చయంగా నేను నీతో చెప్తున్నాను, ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నిశ్చయంగా నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నిశ్చయంగా నువ్వు లోకానుసరమైన జీవితం నుంచి ఆత్మానుసరమైన జీవితంలోకి రాబోతున్నావు. నిశ్చయంగా దేవుడు నీ బ్రతుకులో గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుని ప్రణాళిక జరగాలనే ఈరోజు మోషే ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చాడు. దేవుని ప్రణాళిక జరగాలని చెప్పి మోషే దేవుని యొక్క పర్వతాన్ని చూశాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. తర్వాత దేవుడితో మోషే మాట్లాడాడు. తర్వాత మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఎవరు మాట్లాడంటే దేవుడే మోషేతో మాట్లాడాడు. ఆ తర్వాత మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ ఆదివారంన దేవుడు నీతో మాట్లాడాలని ఈ వాక్యాన్ని ముందుంచాడు. నీ తలంపేంటి? వచ్చేటప్పుడు పర్వతం దగ్గరికి వచ్చేటప్పుడు మోషే తలంపేంటి? వింతని చూద్దాం అనుకున్నాడు. మోషే పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని తలంపేంటి తెలుసా? మోషేని ఒక గొప్ప నాయకుడిగా నేను చేయాలి. మోషేను దేవుడు 6 లక్షల మందిని నడిపించడానికి ఒక మహానాయకునిగా చేసి అక్కడికి పంపిస్తున్నాడు. ఎక్కడైతే పారిపోయాడో అక్కడికే పంపిస్తున్నాడు. ఎక్కడైతే తను అన్ని విద్యలు నేర్చుకున్నాడో ఆ విద్యలు నేర్చుకున్న స్థానానికే పంపిస్తున్నాడు. అక్కడి నుంచి ఆ ప్రజలను, అనగా దేవుని ప్రజలను తీసుకొని బయటికి రావాలి. అదే ఆయన యొక్క పర్పస్. దట్ ఈస్ ద పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలంటే నువ్వు తప్పకుండా యూ హ్యావ్ టు బ్యాక్ వేర్ యూ హ్యావ్ రిజెక్టెడ్. ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడ నువ్వు మళ్ళీ వెళ్ళాలి. ఇది దేవుని ప్రణాళిక. అక్కడ నుంచి దేవుని బిడ్డల్ని లేపాలి, అక్కడ నుంచి దేవుని బిడ్డల్ని నడిపించాలి, అక్కడ నుంచి దేవుని బిడ్డల్ని గమ్యానికి చేర్చాలి. ఇది దేవుని ప్రణాళిక. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కాదు. ఆ రోజు మోషే ఉద్దేశము, మోషే యొక్క తలంపు, నేను వింతను చూస్తా, ఈ వింతను చూస్తా అంటే అక్కడ దేవుడు తనతో మాట్లాడతాడు అని చెప్పి
ఆయన ఊహలో కూడా లేదు. ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడే దేవుడు ఈ వాక్యం ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫెయిత్, బట్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో వృద్ధి చెందడానికి నీకు వేదాంత విద్య ఉపయోగపడుతుంది, కానీ నువ్వు విశ్వాసం అయితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ చూడు, నా పునరుద్ధానమును జీవమును నేనే. అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ వాక్యం నువ్వు నమ్మాలి. మళ్ళీ చెప్తున్నాను, జాన్ 11th chapter verses 25. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్టయితే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. విశ్వాసములో నువ్వు జీవిస్తావు, అనేకులను జీవింపచేస్తావు. మళ్ళీ చెప్తున్నాను, థియలాజికల్ ఎడ్యుకేషన్ గివ్స్ యూ ద నాలెడ్జ్, ఫెయిత్ గివ్స్ యూ ద నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్. అనుభవ జ్ఞానం దేవుడిస్తున్నాడు. అనేక మంది జీవితాల్లో జ్ఞానం ఉంది, కానీ అనుభవ జ్ఞానం లేదు. ఈరోజు నీ వేదాంత విద్య నీ విశ్వాస జీవితానికి తోడ్పడాలి తప్ప నీ విశ్వాస జీవితాన్ని నిన్ను దేవునికి దూరం చేయకూడదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది వేదాంత విద్య చేసిన వాళ్ళని నేను చూశాను. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ద థియలాజియన్స్. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ విత్ ద ఫెయిత్ ఆఫ్ లైఫ్. విశ్వాస జీవితానికి చాలా విరుద్ధంగా బ్రతికేటువంటి వారిని నేను చూశాను. కానీ ఏమీ లేకుండా కన్నీటితో విశ్వాసముతో కూడిన అనుభవ జ్ఞానముతో, మోకాళ్ళ ప్రార్థనతో బైబిల్ను అధ్యయనం చేసి మహోన్నతుని విద్య పరిశుద్ధ పాదముల సన్నిధిలో దేవుని పాద సన్నిధిని నేర్చుకొని మహోన్నతమైన పరిచయం చేసిన దైవజనులను కూడా నేను చూశాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను మీకు తెలియజేస్తున్నాను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం మూలంగా మనము రక్షించబడుతున్నాం. ఆ విధంగానే మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చెప్తుంటే, అమ్మ కుమారి, నువ్వు సమాధానం కలదానిగా వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం కలదానిగా వెళ్ళు అంటున్నాడు. విశ్వాసము నీకు స్వస్థతనిస్తుంది. విశ్వాసము నిన్ను జీవింపజేస్తుంది. విశ్వాసము నిన్ను బ్రతికించి దేవుళ్ళో నడిపిస్తుంది. విశ్వాసం అనేది జీవింపజేసేది, అనేకులను జీవింపజేసేది, నిన్ను జీవింపజేసేది. విశ్వాసము జీవిస్తుంది, అనేకులను జీవింపజేస్తుంది. థియలాజికల్ ఎడ్యుకేషన్ అనేది, వేదాంత విద్య అనేది నిన్ను జ్ఞానవంతులుగా చేస్తుంది. అనేకులను జ్ఞానవంతులుగా చేయడానికి నీకు తోడ్పడుతుంది. నువ్వు జ్ఞానివని చెప్పి అతిశయపడొద్దు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అన్నో, జ్ఞాని తన జ్ఞానం బట్టి అన్నో, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అన్నో అతిశయింపకూడదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవాలని చెప్పి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చెప్పబడుతుంది. ఈ వాక్యం నువ్వు నమ్మినట్టయితే నువ్వు థియలాజికల్ ఎడ్యుకేషన్ నేర్చుకో. బట్ దానికంటే ముందు మోకాళ్ళ ప్రార్థనలో, ప్రభు పాద సన్నిధిలో అనుభవ జ్ఞానాన్ని పెంచుకో. జ్ఞానము కావాలి, అనుభవ జ్ఞానం కూడా కావాలి. థియలాజికల్ ఎడ్యుకేషన్ కావాలి, విశ్వాసాన్ని కూర్చిన అనుభవ జ్ఞానం కూడా కావాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మోషే జీవితంలో అనుకొనని ఒక దినమున గొప్ప కార్యాన్ని జరిగించిన దేవుడు, దేవుని సన్నిధికి వచ్చిన నీకు ఈ వాక్యం ద్వారా నీ బ్రతుకులో గొప్ప కార్యం చేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపించి సంభవింపబో సంగతులు తెలియచేసుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై అనేకులను విశ్వాస జీవితం నడిపించటకు కృప వెంబడి కృప దయచేయునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదైన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. థియలాజికల్ ఎడ్యుకేషన్ గురించి, మహోన్నతుని విద్యను గురించి
సర్వశక్తుని యొక్క దర్శనాన్ని గురించి ప్రభువా మీరు సంఖ్యాకాండము 24 అధ్యాయం 16 వచనంలో మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. ఎంతోమంది వేదాంతులు, ఎంతోమంది విద్యావంతులు, ఎంతోమంది దేవుని గూర్చిన జ్ఞానోపదేశం పొందినవారు నాయన, అనేక మంది విశ్వాసులను, వేదాంతులను మరి ధైర్యంతో సిద్ధపరుస్తుండగా ఒక ప్రక్క తండ్రి అనేక మంది వేదాంతులు తాము జ్ఞానులమని తాము అతిశయపడుచు ప్రభువా దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి జ్ఞానములు కలిగినటువంటి థియాలజీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది విద్య లేని పామర్లై ఉండి లోకాన్ని తలక్రిందులు చేసినటువంటి, భూలోకాన్ని తలక్రిందులు చేసిన పరిశుద్ధాత్మ పూర్ణులైన విశ్వాసాలను మేము చూసాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసాన్ని కడవరకు కాపాడుకునే భాగ్యం దయచేయండి. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందనని చెప్పి సెలవిచ్చావు కనుక నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేసి ఒక దినాన్న మోసే జీవితంలో ప్రణాళికలు నీ తలంపులు నెరవేర్చిన దేవా, ఈ 2021వ సంవత్సరంలో ఈ జూలై 11వ దినమున మా జీవితంలో నీ తలంపులు, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు నెరవేర్చి మా విశ్వాసము, మా యొక్క అనుభవ జ్ఞానానికి మా విశ్వాసము జీవించేదిగా, అనేకులను జీవింపచేసేదిగా తలంపులు దయచేయమని, నీ మహిమ కార్యముల కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ గొర్రెలను నడిపించుటకు, నీ గొర్రెలను మేపుటకు, నీ గొర్రెలను రక్షించుటకు ప్రతి థియాలజియన్ని, ప్రతి ఒక్క వేదాంత విద్యావంతుల్ని ప్రభువా నీ మహిమ రాజ్యం కొరకు సువార్థికులుగా వాడుకొనమని, సేవకులుగా ప్రతిష్ఠించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, తన నామమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు ఇప్పుడు సదాకాలం తోడై తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరి శుభం తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు మరి ఈ వాక్యాన్ని వినండి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఇదే రోజు సాయంత్రము 7:30 గంటలకు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినండి. మీకు ఇంకొక విషయం చెప్తాను. మనకు సిఎస్ఐ చర్చ్లో, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆల్మనిక్ ప్రకారంగా మరి దేవుడు ఎన్నో అంశాలను మనకు నేర్పిస్తున్నాడు. ఈ ఆల్మనిక్ అంశాల ప్రకారంగా వచ్చే మరి బుధవారం నుంచి ప్రతి బుధవారము, అనగా ఆదివారము అంటే మరి 18వ తారీఖు ఆదివారం వస్తుంది, జూలై 18 ఆదివారం వస్తుంది. 18వ తారీఖు ఆదివారము చేయవలసినటువంటి ప్రసంగము లేకపోతే దేవుని వాక్య సందేశాన్ని మీ అందరి కొరకు మరి బుధవారము, అనగా 11, 12, 13, 14వ తారీఖు చూడండి మీరు, 14వ తారీఖు మరి బుధవారంన నేను మీ అందరికి కూడా ఈ సందేశాన్ని మరి దైవ సేవకులు, నా తోటి జత పనివారు, మరి అనేక మంది విశ్వాసుల కొరకు ఈ వాక్యాన్ని పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్లో మీరు ప్రతి బుధవారం సాయంత్రము 7:30 గంటలకు, ఆదివారము సిఎస్ఐ చర్చ్ సంఘక్రమ పద్ధతి ప్రకారము ఆల్మనిక్లో ఉన్నటువంటి వాక్య సందేశాన్ని మీరు వినడానికి, మీరు నేర్చుకోవడానికి, దైవజనులు ఆ వాక్యాధారంగా అనేక సంఘాల్లో మరి దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా బోధించడానికి, ఆత్మపూర్ణులై జీవించడానికి మనందరి కొరకు ప్రతి బుధవారం రాత్రి 7:30 గంటలకు యూట్యూబ్ ఛానల్లో మీకు వాక్య సందేశం ఇవ్వబడుతుంది. అదే రీతిగా శుక్రవారం సాయంత్రం 7:30కు దేవుని వాక్యం అందించబడుతుంది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు, బుధవారం 7:30కు, శుక్రవారం 7:30 గంటలకు, ఆదివారం 7:30 గంటలకు మీకు తప్పనిసరిగా దేవుని వాక్యం అందించబడుతుంది. ఆ వాక్యాలు మీరు అనుసరించి మీ విశ్వాస జీవితంలో మీరు బలపడుచు అనేకులను ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయించండి. అనేకులు వాక్యం వినడానికి తృష్ణగొని ఉన్నారు కాబట్టి, ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కాబట్టి మీరు ఈ సమయాన్ని ఫాలో అవ్వవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్న అనేకులను మీరు మరి షేర్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా తన మహిమ రాజ్యం కొరకు సంపూర్ణంగా సిద్ధపరిచి నిత్య జీవంలోకి తీసుకొని వెళ్ళను గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.